ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం చాలా సులభం. కానీ మనము కృంగిపోయినప్పుడు దేవుడు మనలను ఎలాగ చూస్తాడో ఈ యొక్క లేఖన భాగం సెలవిస్తుందండి. అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనము లేదా పాపములో పడిపోయి ఆత్మీయ జీవితంలో బలహీనమైపోయినటువంటి పరిస్థితి. మనము ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు లోకము మనలను గుర్తిస్తుంది. కానీ మనము దీనదశకు చేరినప్పుడు ఈ లోకము మనలను మరిచిపోతుంది. అయితే వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? మనమంట అత్యంత తక్కువ స్థితిలో ఉన్నప్పుడే ఆ దేవాతి దేవుడు మనలను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుంటాడు. మనకు శిక్ష రావాల్సి ఉన్నా ఆయన తన ప్రేమతో మనలను క్షమించి ఆదరించాడు. మనుషుల ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోవచ్చు, కానీ దేవుని కృప నిరంతరము శాశ్వతంగా ఉంటుంది. మన యొక్క బలహీనతలు ఏవి కూడా ఆయన కృపను ఆపలేవండి. కనుక ఈనాడు మీరు ఏ విధమైన దీనదశలో ఉన్నా ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరుగుతూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారముగా ఉందాము. మరి హాగరు గర్భవతిగా ఉన్నప్పుడు, అరణ్యంలో దిక్కుతోచని దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు. అందుకే ఆమె దేవునికి నన్ను చూచుచున్న దేవుడు ఎల్రోయి అని పేరు పెట్టింది. ఈ లోకము విడిచిన దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు అని అనటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అలాగే తన పాపముల వల్ల శిలువపై మరణశిక్ష అనుభవిస్తున్న దొంగ అత్యంత దీనదశలో ఉండి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. యేసు వెంటనే అతన్ని జ్ఞాపకము చేసుకొని, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి వాగ్దానము చేశాడండి. నేను యేసుని ఎరుగను అని 3 సార్లు చెప్పి పేతురు తీవ్రమైనటువంటి ఆవేదనలో పశ్చాత్తాపంలో ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడయ్యాక ప్రత్యేకముగా పేతురుకు చెప్పండి అని దూత ద్వారా వర్తమానము పంపి పేతురును జ్ఞాపకము చేసుకున్నాడండి. అలాగే ఒక ఇంటిలో పిల్లలందరూ కూడా బాగున్నప్పుడు తల్లి అందరినీ సమానంగా చూస్తుంది. కానీ ఒక బిడ్డకు జ్వరం వచ్చి బలహీనపడితే ఆ తల్లి ఆ బిడ్డ పక్కనే కూర్చొని చాలా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తుంది కదా. అలాగే మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మన కష్టకాలంలో ఆయన మనకు మరింత సమీపముగా ఉంటాడు అన్నటువంటి సత్యంను గుర్తుంచుకోవాలండి. ఒక విలువైన వజ్రము మురికిలో పడిపోతే దాని విలువ తగ్గిపోదు. యజమాని దానిని చూసి వదిలేయకుండా మురికిలో నుండి తీసి కడిగి మళ్ళీ తన కిరీటంలో పెట్టుకుంటాడు. అలాగే మనము పాపంలోను కష్టంలోనూ మునిగిపోయినప్పుడు ఆయన అలాగే ఆ బురదలో నుండి మన చేయి పట్టుకుని లేవనెత్తి మనలను శుద్ధి చేసి పరిశుద్ధంగా మార్చే దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకము మనలను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ తెలుసా? మనం అందంగా ఉన్నప్పుడు, ధనవంతులుగా ఉన్నప్పుడు, ఉన్నత పదవులలో ఉన్నప్పుడు మాత్రమే. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు. మనము ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీరు కార్చుచున్నప్పుడు, అందరూ మనలను వదిలివేసిన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన కృప శాశ్వతమైనది. కనుక ఈ ఉదయము మీరు ఎలాంటి స్థితిలో ఉండి ఈ యొక్క వాక్యంలో వింటున్నారో, మరి నా కష్టంలో ఎవ్వరికీ అర్థం కావటం లేదు, నన్ను అందరూ మరిచిపోయారని బాధపడుతున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? లేదా నీ వ్యాధిని బట్టి, నీ అప్పులను బట్టి, నీ యొక్క ఆత్మీయ బలహీనతను బట్టి కృంగిపోతున్నావా? హాగరును అరణ్యంలో చూసిన దేవుడు, శిలువపై ఉన్నటువంటి దొంగను జ్ఞాపకము చేసుకున్న ఆయన ఈరోజు నిన్ను, నీ పరిస్థితిని, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. కనుక దేవా, నా దీనదశలో నన్ను జ్ఞాపకము చేసుకున్నందుకై నీకే స్తోత్రంలయ్యా. ఈ లోకము మరిచిపోయినా నీ కృప నన్ను విడవలేదు అని చెప్పి హృదయపూర్వకముగా మన హృదయంలోను దేవుని వైపు త్రిప్పుతూ చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. ఈనాడు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. అవునయ్యా, దీన దశలో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటావని, నీ కృపచేత మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తావని ఈనాడు నీ వాక్యము సెలవిచ్చినట్లుగా మా ప్రతి జీవితాలలోని బలహీనమైనటువంటి స్థితిలో కూడా బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకుంటున్నందుకు, నడిపించుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లిస్తున్నాం. ఈనాడు ఈ క్షణంలో ఎవరైతే అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో, ఒంటరితనముతో, అలాగే మానసిక వేదనతో దీనదశలో ఉన్నారో వారందరినీ కూడా మీ యొక్క కృప కలిగిన హస్తంలోకి అప్పగిస్తున్నాము. లోకము మమ్మల్ని మరిచిపోయినా మీరు ఎప్పటికీ ఎన్నటికీ కూడా మమ్మల్ని మరువని దేవుడవు కనుక అరణ్యంలో హాగరును చూసినట్లుగా, శిలువపై ఉన్నటువంటి దొంగను చేర్చుకున్నట్లుగా తండ్రి, ఇప్పుడు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి. మీ యొక్క నిరంతర కృపచేత బిడ్డలు మీరు ఆదరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కష్టములను ఆదరణగా, ప్రతి కన్నిటిని సంతోషముగా మార్చండి. ఎంతమంది అయితే వాక్యమును విన్న ప్రతి ఒక్క హృదయాలలో ఆత్మీయ బలమును, నెమ్మదిని దయచేసి రాబోయే రోజులలో నీ కృపలోనే జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. జీవితాలలో, కుటుంబాలలో నీ వాక్యం ద్వారా ధైర్యపరిచి, మీ కృప చూపించి, ఆశీర్వదించి, మేలులతో నింపి సమాధానం అనుగ్రహించమని మా రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.